రేపు తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. షాపులు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనబోతున్నాయి. ఇటు ధన్తెరస్ రోజున బంగారం కొంటే మంచిదని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు బీసీ బంద్ తో బంగారం షాపులు రేపు తెరుచుకుంటాయా? ఒకవేళ షాపులు తీసిన పెరిగిన ధరలతో గోల్డ్ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ కాబోతుంది? బంగారం కొనుగోలు ఎలా ఉండబోతున్నాయి? అసలు రేపేం జరగబోతుందన్న టెన్షన్ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు విలువైన బంగారం కొనుక్కోవాలని అందరూ భావిస్తారు. కానీ గడిచిన కొన్ని రోజులుగా పసిడి పరుగులు తీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బంగారాన్ని చూడాలంటే కూడా ఇటు ఆ బంగారు ప్రియులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బంగారంతో పాటు వెండి కూడా తావేమీ తక్కువ కాదంటూ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఈసారి ధన్తెరస్కు ఇసువెంతున్న బంగారం కొనుక్కోవాలని భావించిన వారికి నిరాశ మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. దేశమంతా కూడా ఇప్పటికే ధన్తెరస్ వేడుకలకు సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఒకవైపు బంగారం ధరలు పెరుగుతున్నా కానీ మీకు సంబంధించిన వ్యాపారం కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ బంగారు ప్రియులకు కొంత నిరాశపరిచే అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే రేపటి ధన్తెరస్ సంబంధించి కూడా వ్యాపార వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో రేపు బీసీ సంఘాలు కూడా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. 42% రిజర్వేషన్ కోసం కూడా తమంతా బంద్కు పిలిపిస్తున్నట్టు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలను కలిసి బంద్ను విజయవంతం చేయాలంటూ కూడా ఇప్పటికే బీసీ సంఘాలు సూచించాయి. ఇందుకు కొద్దిసేపటి క్రితము అందులో రేపటి బంద్లో భాగంగా ఒక భారీ ర్యాలీ కూడా నిర్వహించి సంఘీభావంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ రేపటి బంద్కు సంబంధించి కూడా బీసీ సంఘాల ప్రతినిధులకు సంబంధించిన బంద్ పిలుపుకు సంబంధించి కూడా సంపన్న వర్గాలన్నీ వ్యాపార వర్గాలన్నీ కూడా రేపు స్వచ్ఛందంగా బీసీ సంఘాల బంధువులు పాల్గొంటాయంటూ కూడా వారు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి ధన్తెరస్కి బంద్ ఎఫెక్ట్ కూడా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా మనం తెలంగాణలో చూసుకున్న బంద్కు సంబంధించి కూడా ఇటు అర్బన్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత వేరియేషన్ కనిపిస్తుంది. కానీ రేపటి ఏదైతే బంద్ అయితే ఉందో అది చారిత్రాత్మకంగా మిగిలబోతుంది. బీసీల రిజర్వేషన్ సంబంధించి కూడా ఒక కీలక పరిణామంగా మారబోతున్నట్టు కూడా బీసీ సంఘాలు ఇప్పటికే బీసీ సంఘాల బంద్కు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు కూడా చెబుతున్న తరుణంలో రేపు ధన్తెరస్ ఎఫెక్టు ఉంటుందన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఇక మరొక వైపు ధన్తెరస్ సంబంధించిన పూజా కార్యక్రమం కావచ్చు, ఆ త్రయోదశి సంబంధించిన ఏవైతే కొంత ముహూర్తం ఉంటుందో అది మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శని అటు ఆదివారం రోజుల్లో కూడా ధన్తెరస్ సందర్భంగా ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో వినియోగదారులు కొనుక్కొచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దేశమంతా పరిస్థితి ఒకలా ఉంటే మాత్రం రేపు బంద్కు సంబంధించి కూడా ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు సంబంధ వర్గాలన్నీ కూడా బీసీ సంఘాల రిజర్వేషన్ సాధన కోసం చేస్తున్న బంద్కి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో బంగారు షాపులకు సంబంధించి ఎఫెక్ట్ ఉంటుందా లేదన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. కిరణ్, అంటే ఇప్పటికే స్కూల్స్ కి బంద్ నేపథ్యంలో సెలవులు ప్రకటించారు. సో రేపు షాప్స్ ఓపెన్ ఉంటాయా, ఉండవా, ఎలా ఉండబోతుంది? వ్యాపారులు ఏమంటున్నారు? ఇప్పటికే బీసీ సంఘాల బంద్కు సంబంధించి కూడా గడిచిన 4 రోజులుగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి 14వ తేదీన ఈ బీసీ సంఘాల బంద్ జరగాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని రేపటికి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఆ క్షేత్రస్థాయిలో కూడా అన్ని వర్గాలను కలుపుకుంటూ వ్యాపార భాగస్వాములు కావచ్చు, అందరు ఎవరైతే ఈ బంద్కు సంబంధించి కావచ్చు కొంత మిళితమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా బీసీ సంఘాలు కూడా ఇప్పటికే రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపటి బీసీ సంఘాల మద్దతుకు మీరు తమకు మద్దతు ఇస్తే మాత్రం కూడా తమ కేంద్రానికి తమ యొక్క బలాన్ని తమ యొక్క పోరాటాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్లో బీసీ బంద్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే పోలీసులు శాంతియుతంగా తమ బంద్ నిర్వహించుకోవాలంటూ కూడా చెప్పే పరిస్థితి కనిపించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు ఆర్టీసీ కూడా రేపటి బంద్లో పాల్గొనబోతుందో లేదని కొంత సందిగ్ధ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా సమ్మిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి రేపటి బంద్కు సంబంధించి కూడా కొంత ప్రభావం ఉంటుంది. బీసీ సంఘాలకి బాసటగా నిలిచేందుకు ఇతర వర్గాలు సంపన్న వర్గాలు కూడా మద్దతుగా నిలుస్తారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కొంత బంగారు షాపుల మీద పడే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు కూడా సమ్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మాధవి.
కిరణ్, బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు బంగారం కూడాను ఆకాశాన్ని అంటూ చుక్కలు చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొనుగోలు అనేవి తగ్గాయి. సో రేపు సెంటిమెంట్గా చూస్తే ధన్తెరస్. సో చిన్న కొద్ది గొప్ప కూడా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో ఈ బంద్ నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? దీనిపైన వ్యాపారంలో ఉంటుంది. మాధవి, గడిచిన కొన్ని గంటల క్రితం చూసుకుంటే కూడా ఇప్పటికే ఇటు ఆ బంగారం కూడా 3,000 పైగా పెరిగినట్టుగా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్య సామాన్య ప్రజలంతా కూడా కనీసం ఇసువింత బంగారమైన ధన్తెరస్ ఆ సందర్భంగా కొనుగోలు చేయాలని భావిస్తారు. అందుకు సంబంధించి కొన్ని నెలల నుంచి కూడా అందుకు సంబంధించిన ప్లాన్ చేసుకుంటారు. కానీ దేశంలో బంగారం పరిస్థితి చూసుకుంటే బంగారం కొనుగోలు చేయాలన్నా ఆ మాట వినాలంటే కూడా కొంత సామాన్యుడు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత ఉన్నత వర్గాలు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. కానీ మధ్యతరగతి సామాన్య సంబంధించిన ప్రజలు ఈసారి ఇసువింతైన బంగారం కొనుగోలు చేయాలంటూ కూడా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మనం దేశీయ బులియన్ మార్కెట్ చూసుకున్నా కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. రోజుల వ్యవధిలో కూడా 100,000 దాటుకుంటూ కూడా బంగారం పరుగులు తీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఎఫెక్ట్ ధన్తెరస్ మీద ఖచ్చితంగా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బంగారంతో పాటు వెండి కూడా తామేమీ తక్కువ కాదంటూ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ధన్తెరస్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కొంత బంగారం ధర ఎఫెక్ట్ పడినా కానీ తెలంగాణలో బంద్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా వ్యాపార వర్గాలకు సంబంధించి కూడా కొంత అంచనా వేయని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.